ఇండియాలో 65% ఎయిర్ క్యారియర్స్ మార్కెట్‌ని హోల్డ్ చేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇన్సిడెంట్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. 2012లో పైలట్స్ అందరూ ఒక ఫెడరేషన్‌గా ఫార్మ్ అయ్యి కోర్టుకు వెళ్లారు. ఇండియాలో ఉన్న ఎఫ్‌డీటీఎల్ ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ రూల్స్ వల్ల పైలట్స్ హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది అని, పైలట్స్ ఫ్యాటిగ్ వల్ల యాక్సిడెంట్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి రూల్స్ చేంజ్ చేయాలి అని. ఫ్యాటిగ్ అంటే అలసట అండ్ పైలట్ సేఫ్టీకి ఎఫ్‌డీటీఎల్ చాలా ముఖ్యం. కోర్ట్ ఆర్డర్స్ తర్వాత బీవీఏ యాక్ట్ 2024 ద్వారా డీజీసీఏ న్యూ ఎఫ్‌డీటీఎల్ రూల్స్‌ని అన్ని డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌కి అనౌన్స్ చేసింది. డీజీసీఏ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్. ఇండియాలో ఫ్లైట్ సేఫ్టీ, పైలట్స్, ఎయిర్‌లైన్స్‌ని రెగ్యులేట్ చేసే గవర్నమెంట్ అథారిటీ. ఒక పైలట్ వారానికి 35 గంటలు అండ్ నెలలో 100-125 గంటలు మాత్రమే డ్యూటీ లిమిట్. మినిమం 48 గంటలు రెస్ట్ మ్యాండేటరీగా ఉండాలి అని, ఇది ఇండిగోతో పాటు అన్ని ఎయిర్‌లైన్స్‌కి అప్లై అవుతుంది అని చెప్పింది. ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువ ఉన్నాయనే రీజన్ చూపించి 18 నెలలుగా ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ కోర్ట్ ఆర్డర్స్‌ని ఫాలో అవ్వడంలో ఫెయిల్ అయ్యింది. అయితే 1 నవంబర్ 2025న ఇంకో నెల రోజుల్లో రూల్స్ ఫాలో అవ్వకపోతే పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తామని డీజీసీఏ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. బట్ 2 డిసెంబర్ వచ్చినా ఇండిగో స్టిల్ పట్టించుకోలేదు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతాయని తెలిసి కూడా టికెట్స్ అమ్ముతూ, ఎయిర్‌పోర్ట్స్‌కి వచ్చాక ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తూ, ప్యాసింజర్స్‌ని ఎయిర్‌పోర్ట్స్‌లో గంటల కొద్దీ హాస్టేజెస్‌లా హోల్డ్ చేసి, పబ్లిక్ ప్రెషర్ క్రియేట్ చేసి గవర్నమెంట్ ఆర్డర్స్ వెనక్కి తీసుకునేలా సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసింది. ఏ దేశంలో అయినా, ఏ రంగంలో అయినా మోనోపొలీ అనేది ఎంత ప్రమాదమో ఈ ఇన్సిడెంట్ చూపించింది. ఒక ఎయిర్‌లైన్ గవర్నమెంట్ కంటే ఎక్కువ అనే విధంగా బిహేవ్ చేసింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్‌ఫుల్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ద స్టోరీ అరౌండ్.